బందర్ పోర్టు కోస్టల్ కారిడార్ల కోసం భూసేకరణ కోసం ఏపీ ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భూసేకరణను నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగుతున్నారు. మచిలీపట్నంలో జరిగిన గ్రామ సభలో అదే జరిగింది. అధికారులు పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. 2015లో ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ని రద్దు చేయకుండా భూసేకరణకు ప్రభుత్వం సిద్ధం కావడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, చెప్పండి, ఎంత భూమిని సేకరించబోతున్నారు బందర్ పోర్టుకి, కోస్టల్ కారిడార్ కి? ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి గ్రామవాసులకి? ప్రధానంగా కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో పోర్టు అనుబంధ పరిశ్రమల పేరుతోటి దాదాపుగా 35,000 ఎకరాలను సేకరించేందుకు 2015 ఆగస్టు నెలలో అర్ధాంతరంగా హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ తర్వాత ఉవ్వెత్తున ఆ ప్రాంతంలోని 25 గ్రామాల ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. కేవలం పోర్టుకి 3 నుంచి 4,000 ఎకరాలు సరిపోతుందంటూ గతంలో ప్రభుత్వాలు సర్వేలు చేసినప్పటికీ కేవలం దాని అనుబంధ పరిశ్రమల పేరుతో 35,000 రూపాయల పంటలు పండే భూములన్నింటినీ కూడా అనుబంధ పరిశ్రమల పేరుతో తీసుకోవడం సమంజసం కాదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆ రోజున ప్రభుత్వం నుంచి కూడా మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర కూడా హామీ ఇవ్వడం జరిగింది, మీకు ప్రభుత్వంతో మాట్లాడి ఇటువంటి పరిస్థితి లేకుండా చూస్తానని. కానీ తీరా ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన మడా అనే పేరు మచిలీపట్నం డెవలప్మెంట్ అథారిటీ పేరుతోటి ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో మొత్తం 1,05,000 ఎకరాలను సేకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుని గ్రామాల్లోకి ప్రజల్లోకి అవగాహన కల్పించేందుకు ఒక సదస్సులు నిర్వహిస్తామంటూ ఈ రోజున పోలాటి తిప్ప, బొద్దాలపాలెం ఇటువంటి 4 గ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఒక్కసారిగా గ్రామాల్లోకి అడుగుపెట్టిన అధికారులందరినీ, డిప్యూటీ కలెక్టర్లను కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు. 2015 భూసేకరణ నోటిఫికేషన్ ఉపసంహరించుకున్న తర్వాతనే ఇప్పుడు భూ సమీకరణ కోసం మా గ్రామాలకి రావాలి, అప్పటి వరకు కూడా మీరు గ్రామాల్లోకి రావద్దు అంటే ప్రభుత్వం 2 రకాలైన విధానాలను అవలంబిస్తోంది. ఒక పక్కన 2015 భూసేకరణ నోటిఫికేషన్ ని అమల్లోనే కొనసాగిస్తుంది, మరోవైపున రైతుల ఇష్ట ప్రకారమే భూ సమీకరణ ద్వారా భూములు తీసుకోవడానికి మేము వస్తున్నాం, మిమ్మల్ని ఒప్పించడానికి అన్నట్టు మీరు మా దగ్గరికి ఏ రకంగా వస్తున్నారు, ఒక ప్రభుత్వంలో 2 రకాలైన వైఖరులు ఏ రకంగా ఉంటాయంటూ రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం లేకుండా పోయింది. అయితే ఈ పాత నోటిఫికేషన్ వల్ల రైతులకు జరిగే నష్టం ఏంటి? ప్రధానంగా భూసేకరణ నోటిఫికేషన్ కారణంగా రైతులకు అవసరం అయితే రైతుల ఇష్టానికి కూడా సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం ఎటువంటి హక్కులు ఇవ్వకుండానే భూములు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఆర్డినెన్స్ లో భాగంగా జారీ చేసిన నోటిఫికేషన్. దీన్ని మోడీ ప్రభుత్వం కూడా ఉపసంహరించుకుంది. టెక్నికల్ గా చూసినట్లయితే ఈ భూ సమీకరణ నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమల్లో లేకుండా వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఎటువంటివి చేయకుండా ఒకవైపున ఆ నోటిఫికేషన్ అదే రకంగా కొనసాగిస్తూనే మరోవైపున రైతుల ఇష్ట ప్రకారమే వాళ్ళ నుంచి భూమిని సమీకరిస్తాము అన్నట్టు రైతుల్ని అవగాహన కల్పిస్తామంటూ గ్రామాల్లోకి వెళ్ళటం అనేది రైతుల్లో అనేక అనుమానాలను కలిగిస్తోంది. అంటే ప్రభుత్వ తన ఉత్తర్వులను తానే ఉపసంహరించుకోకుండా కొత్త ఉత్తర్వులను ఏ రకంగా జారీ చేస్తారు, దీనికి సంబంధించి మాకున్న హక్కులను కూడా పూర్తిగా కాలరాసే విధంగా ప్రభుత్వ వైఖరి ఉంది అనే విషయంలో రైతుల్లో చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బిందు. రైట్ రాజా రమేష్, థ్యాంక్ యూ.